అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. బండన్న రామన్న అయినరు దోస్తులు, మస్తు ఖుషి అయినరు ఇద్దరి అభిమానులు. కామారెడ్డిలోనైతే మస్తుకొచ్చినాయి వరదలు, తెలంగాణలో ఇంకా ఉన్నాయట వానలు. గులుగు రంగు గుడ్డు పెట్టింది కోడి, చూసి కూడా నమ్ముతలేరా ఏంది? చాట్ జీపీటీ సాయంతో సూసైడ్ నోట్. పైకి పోయినోళ్ళు కూడా ఉన్నారు. పొద్దుగాల లేస్తే చాలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని తిడుతుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిడుతుంటారు. ఇంకా బండి సంజయ్ సారును కేటీఆర్ సార్ అయితే మస్తు విమర్శలు చేసుకుంటారు. పెద్ద పెద్ద మాటలే ఎన్నో అనుకున్నారు. అయితే అసోంటి ఆ ఇద్దరు సార్లు, అదే కేటీఆర్ బండి సంజయ్, ఒక్కసారిగా మంచి దోస్తులైపోయినట్టే చేసిర్రులా. ఒక్క పార్టీలు ఉన్న దోస్తులు కదా, ఒక్క తోవల పోతుంటే కారాపి దిగొచ్చి చెయ్యికి చెయ్యి కలిపి అలో ఇచ్చి నవ్వుకుంటా, అన్నా ఎట్లున్నవే అంత మంచేనా, చాలా దినాలు అవుతున్నది నిన్ను గలవక, ఇంకేం సంగతులు అని మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నట్టే బండి సంజయ్ సారు కేటీ రామారావు సారు ఎంత మంచిగా మాట్లాడుకున్నారో చూడండి. ఇక ఇది చూసిన అటు బండన్న ఎన్నుకున్నోళ్ళు ఇటు రామన్న ఎన్నుకున్నోళ్ళు జై అంటే జై అన పట్టిండ్రు నవ్వుకుంటా. సిరిసిల్ల జిల్లా నర్మాలలో కలుసుకున్నారు వీళ్ళిద్దరిట్లా. మరి బండి సారు పార్లమెంటు నియోజకవర్గం ఇదేనాయే, కేటీఆర్ సారు అసెంబ్లీ నియోజకవర్గం ఇదేనాయే. అందుకే వరద ప్రభావిత ప్రాంతాలను చూసేదందుకు పోయిన కాడ వీళ్ళిద్దరిట్లా కలుసుకొని మాట్లాడుకున్నారు. మరి ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు కదా కొన్ని రోజుల నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతున్నాయి అన్నట్టు మీరు కూడా అట్లనే అనుకుంటే మాకైతే ఏం సంబంధం లేదు, మాకు ఆ ముచ్చట గురించి తెలియదు. కానీ పార్టీలు వేరైనా రాజకీయాలు వేరైనా జనంకు ఆపద వచ్చినప్పుడు ఇట్లా అందరూ కలిసి మాట్లాడుకొని పనిచేస్తే ఎంతో మంచిగా ఉంటది కదా. నువ్వులా మీరంతా కోడిగుడ్లు చూసిర్రా అనుల్లా? ఆహా, ఏ కలర్లో ఉంటాయో అడుగుదామని అడుగుతున్నా గంతే. అగో కోడిగుడ్లు ఏ కలర్లో ఉంటాయని గట్ల అడుగుతావేంది వాని? కోడిగుడ్లు ఏ కలర్లో ఉంటాయో తెలియదా నీకు? కోడిగుడ్లు తెల్లగుంటాయి, కొన్ని కోళ్ళయి గోధుమ కలర్లో కూడా ఉంటాయి. గీ ముచ్చట తెలియక కోడిగుడ్లు ఏ కలర్లో ఉంటాయని గట్ల అడుగుతున్నావు అంటే, ఇగో ఇప్పుడు మీరు చూడబోయే కోడిగుడ్డు కలరు ఎలా ఉంటదంటే, పూలు పూలు సుక్కలు సుక్కలు జరంత నల్లగున్న గీ కోడి బ్లూ రంగు గుడ్డు పెట్టిందుల్లో. అగజుడుండ్రి మామూలు కోడిగుడ్ల కంటే ఎంత వజన్గున్నదో, ఎట్లా మెరిచిపోతున్నదో. ఏహే, కోడేమో కర్రె ఉన్నది, గుడ్డేమో బులుగు రంగులో పెట్టింది. అసలు కోడి బులుగు రంగులో గుడ్డెందుకు పెడుతుంది? కొంపదీసి కోడిగుడ్డుకు రంగేసి చూపెడతలేరు కదా అంటే, గుడ్డుకు రంగేయలేదు ఏమేయలేదులా. 100% ఇదే కోడి గుడ్డు పెట్టింది. కర్ణాటక రాష్ట్రం దేవనగిరి జిల్లా నర్లూరులో ఉండే ఈ సయ్యద్ నూరు అన్న 10 కోళ్ళను సాకుతుందట. అయితే అన్ని కోళ్ళు మామూలుగానే పెడుతున్నా, ఈ కోడి మాత్రం ట్విస్ట్ ఇచ్చి బ్లూ రంగు గుడ్డు పెట్టేసరికి గుడ్లను పెద్దగా చేసుకున్న అన్న ఊరోళ్ళందరికీ చెప్పేసరికి తండాలకు వచ్చి చూసిపోతుర్రట. ఆఫీసర్లు పోయి కూడా చూసి మాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఏదో జన్యులోపం కారణంగానే పెట్టింది కావచ్చు, మళ్ళీ గుడ్డు పెడితే తప్ప అసలు ఈ రంగులో ఎందుకు గుడ్డు పెట్టిందో అప్పుడు అసలు విషయం చాలు చేస్తామని అన్నారట. కానీ చిత్రంగా ఉన్నదిలేనోళ్ళ ముచ్చట. మరి దీన్ని ఉడకబెడితే మరేమన్నా కలర్ మారుతుందో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు ఈ అన్న ఇంటికి వచ్చి నీకు అదృష్టం పట్టిందని అంటుర్రట. చూడాలే ఈ ఒక్క గుడ్డుతోని ఆగిపోతుందో మళ్ళీ ఇట్లనే గుడ్లు పెడుతుందో తెలియదు. కానీ బులుగు రంగు గుడ్డు పెట్టుడైతే మామూలు చంద్రంగా లేదు. పోన్రీ ఫోను ఫోను ఫోను, నీ ఫోన్ సల్లగుండా ఎక్కడి ఫోనో ఏం కథనో గాని ఏడికి పోయినా ఫోనే వాడుతుర్రులా. అరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చూసుకుంటే తప్పు లేదు, అర్జెంట్ పని మీద పోయి పని పాతర పెట్టి ఫోన్లల్లో మునుగుడు ఎంతవరకు మంచితుల్లా? ఇక్కడ చూడుండ్రి, ఒక మోతేవరి బ్యాంకుకు పోయి ఫోన్ల తలకాయ పెడితే 3 లేడీసు ఏం చేసిర్రో, చేట్ల పైసల సంచి పట్టుకొని ఫోన్లో మునిగిపోతూ లోకాన్నే మర్చిపోయిన మోతవర్ని 3 లేడీసు రౌండప్ చేసి నిండా ముంచిర్రు. నల్గొండ జిల్లా నకిరికెళ్ళి ఈ బ్యాంకులా మీరే చూడుండ్రి, 3 లేడీసు ఎట్లా యాక్షన్ చేస్తూ ఎట్లా సంచిని కోస్తూ ఏ విధంగా అనుమానం రాకుండా అబ్రకదబ్ర చేసిర్రు. అగో ఓ అన్నా, నీకు తెలుస్తలేదు, నీ కవరు కటింగ్ చేస్తున్నారు. కథ సల్లగుండా ఇంత నన్న సోయలేదేందుల్లా మనిషికి. మరి గంతగనం ఎవరు షాటింగ్ చేస్తుర్రో ఏమో గాని ఫోన్లకెళ్ళి తలకే తీస్తలేడు. అగో గీ పెద్ద దొంగక్క చూడు, కుడి చేయికి తెలవకుండా ఎడమ చేయితోని ఎట్లా డబ్బులు కొట్టేసి
మళ్ళా ముగ్గురు ఎట్లా పరారైండ్రో అయిపోయి ఇంకేమున్నది కేల్కతం దుగ్నం బంధు అప్పుడే 5 నిమిషాల కిందనే గోల్డ్ లోన్ తీసుకుని కవర్ల పైసలు వేసుకుందట. మరి గంతగనం ఎవరు షాటింగ్ చేసిర్రో ఏం కథనో గాని తలకాయ కదపకుండేసరికి ముగ్గురు లేడీసు రౌండప్ చేసి కొద్దిగా నన్న కన్ఫ్యూజ్ చేయకుండా కట్టలు పైసలతో బయట పడ్డరు. అన్న పేరు నాగరాజట. బండి దగ్గరకు పోయి చూసుకొని అటెంకొచ్చి సీసీ కెమెరాల చెక్కింగ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే దేవులాడుతుర్రట. కానీ అన్న గన్ని లచ్చల చేతిలో పెట్టుకొని ఏం పనే నీది, మరి వాళ్ళు ఎవలో ఏడికెళ్ళి వచ్చిర్రో గాని భలే దొంగలు మోపైతున్నారు పోండ్రి బ్యాంకులల్లా. 4-5 ఏళ్ల కింద హైదరాబాద్లో ఒక పెద్ద వాన పడి జనాలను పర్షాన్ చేసింది చూడు, అగో అదే వాన. అంతకు మించిన వాన పడింది తెలంగాణలో మళ్ళొకసారి. వాయమ్మో వారం రోజుల కింద 3 రోజులు బగ్గ వానలు పడతాయని వాతావరణ శాఖలు హెచ్చరిక చేసిర్రు. కానీ గీసోంటి వాన అవుతుంది అనుకోలేదుల్లా. మామూలు వాననా, మామూలు వరదలా? ఒకసారి వర్షం వార్త నడుచుకొని వద్దాం పాండ్రి. ఈ రోజు రేపు చాలా అలర్ట్గా ఉండి వీలైతే ప్రయాణాలను మానుకోవడమే మంచిది. కుమ్మి పడేసిన వానకు కామారెడ్డి జిల్లా కకావికలం అయితే మెరుపు వరదలకు మెదక్ జిల్లా మొత్తం మెత్తబడిపోయింది. సిద్దిపేట నీళ్లపేట అయింది. నల్గొండ జిల్లా అంతా నానిపోయింది. ఇటు సిరిసిల్ల, కరీంనగర్, అటు హైదరాబాదు, ఇటు వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా జనాలకు కంటి మీద కునుకు లేకుండా అయ్యింది. గోదావరి నదితో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్న నదులన్నీ జోరు మీద వారుతుంటే ఇండ్లు మునిగినాయి, చెరువులు వంగినాయి, కట్టలు దిగిపోయినాయి, పంటలన్నీ ఆగమైనాయి, బస్సుల రాకపోకలు బంద్ అయినాయి, చాలా మటుకు రైళ్లు కూడా బంద్ అయి ఆగిపోయినాయి. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా ఒక 24 నుంచి 48 గంటల పాటు చాలా అలర్ట్గా ఉండడం అవసరం. ఇక ఈ ముచ్చటను తలుచుకున్న తందుకు సీఎం రేవంత్ రెడ్డి సారు ఏరియల్ సర్వే చేస్తే బండి సంజయ్ సారు వరద ప్రాంతాల్లో తిరిగిండు. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు అందరికందరూ వరద ప్రాంతాలలో తిరిగి జనాలకు ధైర్యం చెప్పిండ్రు. ఇటు ఏపీలో కూడా కొన్ని దిక్కుల వానలు దంచి కొడితే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఇది ఇటు ఉంచితే ఇటు చూడుండ్రి, గుజరాత్ రాష్ట్రంలో ఒక మాజీ సీఎం ఉధృతంగా ప్రవహిస్తున్న నదికి పోయి ఎట్లా సెల్ఫీ దిగిండో. ఓ సారు జరి ఇటు రాండి సారు. మరి సెల్ఫీ అంటే అంత పిచ్చేందుకో సారుకు తెలియదు కానీ పబ్లిక్ భయపడే అంత పని చేసిండు. సారు పేరు దీప్ సింగ్ రాథోడాట. కానీ వాయమ్మనే మనకు వరద చూస్తుంటే భయం అవుతున్నది. అంటే అంత దగ్గరికి పోయి సెల్ఫీ దిగిండంటే సారు గారిది గట్టిగుండే పోయిండ్రి. గల్లీల గణపతిని పెట్టిన కాంచి ఇటు ముఖాన్నే కనబడతలేడు అసలు మన రాజేషు. సరే మండపం దగ్గర ఉంటే మంచిదే గాని పనికి పంగరంభం పెడితే ఎట్లా చెప్పుండ్రి. మరి ఇలా వార్త ఏమన్నా తెస్తాడో లేదో కదా. ఏం మామా ఎట్లున్నావు? సూపర్ మామా, నువ్వెట్లున్నావు? ఏదో మామా నడుస్తుంది అట్లా బండి. బండికి కాళ్ళుండాయి కదా, అట్లా నడుస్తుంది. పని చేసినావులే. నేనెవ్వరికేం పంచలే మామా. ఈ మధ్య బాగానే జోకులు వేస్తున్నావు కదా. నువ్వే కదా మాట్లాడినప్పుడు జోకులేసి నవ్వి నన్ను అని చెప్పినావు. ఓ అయ్యా, ఎవరితోటి మాట్లాడుతున్నావు? ఓ బామ తోటి మాట్లాడుతున్నా. వాళ్ళ బామ ఏం చేస్తున్నది అని. ఆహా, ఏం చేస్తుందట మరి? నీ లెక్కనే మోకానికి ఉన్న ముడతలను మేకప్ తోటి కవర్ చేసుకుంటుందట. ఓవర్ యాక్షన్ చేయకుండా ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. చాట్ జీపీటీ తోటి. అబ్బా, చాట్ జీపీటీ నీతోటి ముచ్చట్లు పెడుతున్నదా? ఏ జమానాలు ఉన్నావు నువ్వు? హైజామాలా మామా? నిన్ను కాదు మామ, నువ్వు ఆగు కొంచెం. చాట్ జీపీటీలా వాయిస్ అసిస్టెంట్ ఉంటది కదా, దానికి మేల్ వాయిస్ పెట్టుకొని దాంతో మాట్లాడుతున్నా. చెప్పిగా ఇనేటోడు ఉంటే ఇంద్ర సినిమాలో హీరోగా నిన్నే అడిగిండ్రు ఫస్ట్ అంటావు గాని. అరే నిజం, చాట్ జీపీటీలా చాట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, సలహాలు కూడా ఇస్తుంది. నిజంగానా? ఓ, అది ఇచ్చిన సలహాలతోటి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు, పైకి పోయినోళ్ళు కూడా ఉన్నారు. పైకి పోవడంటే చచ్చిపోవుడు. చచ్చిపోయినరా? అమెరికాలో ఉండే 16 ఏండ్ల ఆడమ్ రైన్ అనే పిల్లగాడు నేను చచ్చిపోదాం అనుకుంటున్నా కానీ ఎట్లా చచ్చిపోవాలనో తెలుస్తలేదు, కొంచెం హెల్ప్ చెయ్యి అంటే చచ్చిపోయేటందుకు ఏమేం చేయొచ్చో అన్ని చెప్పిందట చాట్ జీపీటీ. అవునా? ఇంకా హైలైట్ ఏం తెలుసా, ఆ పొలగాడు సూసైడ్ నోట్ రాసేదందుకు కూడా సాయం చేసిందట. అంటే పిల్లగాని పేరెంట్స్ ఓపెన్ AI గదే చాట్ జీపీటీ CEO షామ్ ఆల్ట్మన్ మీద కేసు పెట్టిండ్రు ఇప్పుడు. చూడు
టెక్నాలజీ తోటి ఎంత డేంజర్ ఉన్నదో, ఎంత పనికొస్తుందో అంతకంత ప్రాణాల మీద కూడా తెస్తుంది పాడై. ఏదైనా వాడుకునేదాన్ని బట్టి ఉంటుందబ్బా. కొందరు ఏఐని వాడి అద్భుతాలు సృష్టిస్తుంటే ఇంకొందరు ఇట్లా ఆగం చేసుకుంటున్నారు. మరి అందుకే అసలు 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న యూజర్లకు కంపల్సరీ పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ పెట్టాలి. 18 ఏండ్లు అంటారు కానీ అసలు ఆ ఏజ్లో ఎవరికి జీవితాన్ని ఉద్ధరించే తెలివి ఉంటుంది చెప్పు? ఆవేశం తప్పితే ఆలోచనే ఉండదు చాలా మందికి. అది కూడా కరెక్టే. అసలు గిట్ల సావులు, హత్యలు అసోంటి వాటి ఇన్ఫర్మేషన్లు ఏఐ ఇయ్యకుంటే చేస్తే బెటర్ ఏమో. అన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్ పిల్లగాళ్ళు వాళ్ళ ఫోన్లల్లో ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు, ఎవరితోని మాట్లాడుతున్నారు అనేది ఒక నజరేసి పెట్టాలి. అప్పుడు కానీ సెట్ అవుతుంది. అంతే, మన పిల్లల భవిష్యత్ గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి కదా. మరి అవును, నీకెట్లా తెలిసింది గా అమెరికాలో ఉండే ఆడం ముచ్చట? పేరుకే నువ్వు వార్తవాని కానీ నువ్వు ఫాలో కానీ వార్తలు కదా, అట్లనే ఉంటుంది కదా. నా చాట్ జీపీటీ ఏజెంట్ మామ ఉన్నాడు కదా, ఎప్పటికప్పుడు న్యూస్ చెప్తుంటాడు. న్యూసా? కోడి బ్లూ కలర్ గుడ్డు పెట్టింది మామ ఒక దగ్గర. కోడా? అవును, కర్ణాటక కోడి. ఇందాకనే చెప్పుకున్నాం కదా మనం వార్తల్లో కూడా. చూసినావా, అట్లా అప్డేట్ ఉంటాడు జీపీటీ మామ. అమ్మో సరే గాని నువ్వైతే గసొంటి పిచ్చి కథలు ఏం పడకు. మనకు కథల్లో యాక్టింగ్ చేసుడే గాని కథలు పడు రాదులే. కానీ సూషన్ రానుల్లా చాట్ జీపీటీని అడిగి జీవిడ్చుడేంది? ఏం టెక్నాలజీయో ఏమో పోన్రి. అభివృద్ధికి అదే కారణమవుతుంది, ఆగం చేసుకునే తందుకు అదే కారణమవుతుంది. ఎందుకైనా మంచిది మీరైతే మీ పిల్లల మీద జర నజరేసి పెట్టుర్రి పబ్లిక్. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.